వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపిస్తా. మోడీ మామూలుడు కాదు. ప్రపంచ నేతలు ఈరోజు మోడీని ఫాలో అవుతున్నారు. Natural disasters, and yet India has achieved many progress. So I openly admit that I followed your career and I copied a lot of your programs, and it's proving to be successful. So thank you very much. I'm very happy there's no copyright to all your program. So ini saudara yang dari Indonesia, ya saya terang-terangan saya tidak banyak kebijakan beliau, ya kalau rakyat miskin ya saya nggak laku. Kita ambil yang baik. In fact, just I think yesterday a team from Indonesia just came back from I think 2 or 3 weeks of study of the achievements many Indian groups have achieved in making arid land to be arable again. It's called permaculture. So we are చూసారు కదా, ఇది సాదాసీదా వ్యక్తి మాట్లాడిన మాటలు కాదు. నేను పిఎం మోదీ గారిని కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మీ కెరియర్ మరియు మీరు పనిచేసే విధానం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మంచిది ఏంటంటే వీటన్నిటిపై మీరు ఎలాంటి కాపీరైట్ తీసుకోలేదు అని చాలా హాస్యాస్పదంగా ప్రధాని మోదీ యొక్క గొప్పతనాన్ని పొగిడారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఈ మాటలు అనడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వులు చిందించారు. ఈ ప్రగతిని అనుసరించడంపై ఎలాంటి కాపీరైట్ లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆయన అనగానే అక్కడున్న ప్రముఖులంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇది భారత్ ప్రతిపక్షాలు ఇలా మాట్లాడుతుంటే ఇప్పుడు భారత్ ప్రతిపక్షాలు పరిస్థితి రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తా. ఎంత సిగ్గుచేటు! మోదీ గారే ఇండోనేషియా అధ్యక్షుడిని బలవంతం చేసి తనకు అత్యున్నత అవార్డు ఇప్పించుకున్నారు, తనను పొగిడేలా చేసుకున్నారు. అంతేకాదు భారత్ నుంచి రక్షణ పరికరాలు, ఈవీఎం టెక్నాలజీ కూడా కొనేలా ఒత్తిడి తెచ్చారు. ఎంత ఘోరం! బీజేపీ ఇండోనేషియా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని ఇక్కడ ఏరుస్తారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ విమర్శించడానికి ఏం దొరకట్లేదు కదా. అసలు ఆశ్చర్యం. నాకు తెలిసినంత వరకు మోదీ గారికి తప్ప మరే నేతకి ప్రపంచంలోని ఇన్ని దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు వచ్చిండవు. ప్రపంచంలోని ఏ నేతలు కూడా ఒక నాయకుడిని ఇంత ఇన్స్పైర్గా తీసుకొని ఉండరు. ప్రపంచంలోని శత్రు దేశాలు ఒక నాయకుడిని చూసి భారతదేశం వైపు కన్నేయడానికి భయపడుతూ ఉన్న సందర్భాలు లేవేమో. ఈరోజు శత్రు దేశాలు గడగడా వణికిపోతున్నాయి అంటే ఒక నాయకుడిని చూసి అది మోదీ గారి వల్లేమో. ఇలాంటి నాయకుడు ఈ దేశానికి ఉండడం గర్వకారణం. ఇలాంటి ప్రభుత్వం ఈరోజు దేశాన్ని పాల్పాలించడం చాలా గర్వకారణం. అలాంటి గొప్ప విషయాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా భారతీయుల్లాగా ఆలోచించి భారతదేశ గొప్పతనాన్ని కొనియాడాలే కానీ దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు నెగిటివ్లు వెతకూడదు. ఏదేమైనా మోదీ గారి చరిష్మా ఇండోనేషియాలో మార్మోగిపోతోంది. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.